తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పౌలు పిల్లలు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే మంచి పోరాటము పోరాడి తిని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రతిరోజు నీ పోరాటం మంచి పోరాటమేనా? ప్రతిరోజు నీ పోరాటం నీకు కొంత లబ్ధిని చేకూర్చే పోరాటమేనా? ప్రతిరోజు నీ పోరాటం వలన నీకు ఎంతవరకు లాభం చేకూరుతూ ఉంది? ప్రియ సహోదరి సహోదరుడు, దమ్ముడు ఉపయోగం లేదు మన పోరాటాల వలన. ఈరోజు పిల్లరా, ప్రతి దానికి చాలామంది వ్యర్థమైన పోరాటాలు. అమ్మ కోడండి ప్రతిరోజు గుడ్డు ఎక్కడ ఎడుతుందండి, కానీ ఈరోజు ఎందుకు అటు వెళ్ళి ఎట్టిందండి, మరి వాళ్ళు చూసినప్పుడు ఆ గుడి తెచ్చి ఇవ్వాలి కదండి, వాళ్ళు అట్లు వేసుకుని తినేసారట, అలాగేండి ఇలాగండి బోలు గొడవ. అంటే మా కోడి వెళ్తే పట్టుకుని కోసేసుకున్నారండి, లేకపోతే ఇలాగండి అలాగండి. ప్రతి దానికి ఏమంటే చూసి చూడనట్టుగా వదిలేయాల్సినటువంటి ఆ ప్రతి దానికి ఈరోజు పిల్లరా మనము పోరాటం పెట్టుకుంటూ ఆత్మీయతలో పిల్లరా మనము పోరాడాల్సిన వాటిలో పోరాడాల్సిన విషయంలో పిల్లరా మనం పోరాటం మర్చిపోతున్నాం అనే విషయాన్ని నేటి దినాన్ని మీరు ఎంత మాత్రం మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు అంటూ ఉన్నాడు, నా పోరాటం మంచి పోరాటం. మరి మీ పోరాటం ఎలాంటిది? దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు అంటూ ఉన్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు నేను ఏం చేశాను, కడముట్టించాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా నీ పోరాటం మంచి పోరాటమై ఉండాలి. నీవు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. నీవు పోతే అనేక మంది నీ విషయంలో బాధపడే విధంగా ఒక మంచి వ్యక్తిని కోల్పోయామండి, మంచి సేవా కార్యక్రమం చేసేటువంటి వ్యక్తిని కోల్పోయామండి, ప్రజలకు మేలు చేసేటువంటి వ్యక్తిని కోల్పోయామండి, ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలబడేటువంటి వ్యక్తిని కోల్పోయామండి, అనేకులకు ఎన్నో విషయాల్లో మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోయామండి, అనేకులను సన్మార్గంలో నడిపించగలిగినటువంటి వ్యక్తిని కోల్పోయామండి, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని కోల్పోయామండి, ఒక మంచి నాయకుని కోల్పోయామండి, ఒక మంచి ఉపాధ్యాయుని కోల్పోయామండి, ఒక మంచి వ్యాపారస్తుని లేకపోతే ఒక మంచి పని చేసేటువంటి ఆ మంచి వ్యక్తిని కోల్పోయామండి. అనేక మంది నీవు నీ జీవితంలో నువ్వు బ్రతికినంత కాలము నీవు పోరాడినటువంటి ఆ పోరాటమును బట్టి నీవు లేనప్పుడు నీ కొరకు మంచి సాక్ష్యము చెప్పగలగాలి. ఈ నా మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతవరకు పిల్లరా మనం మంచి పోరాటం పోరాడగలుగుతున్నాం ఉన్నాం? ఈరోజు సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నాం. నీ కొరకు ఎవరు ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా నీ జీవితం, నీ క్రియలంతా కూడా ఆ విధంగా ఉండడం చాలా బాధాకరమైన పరిస్థితి కదా. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదేంటనంటే కనుక పౌలు మాట్లాడినట్లుగా మంచి పోరాటము పోరాడదాం. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అలా పిల్లలు మన మంచి పోరాటం పోరాడేవారిగా ఉంటే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు మనం ప్రభు ద్వారా పొందుకోగలుగుతాం. అయితే పిల్లరా, మనము దేని విషయంలో పోరాడుతూ ఉన్నాం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆ మాట చూడండి. మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ పోరాటం దీనికోసమే కదా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు పిల్లలు చెప్పండి, దేవుని యొక్క ఆ ప్రశ్నకు మనము జవాబు చెప్పాలి. అక్కడ ప్రశ్న ఉందా? క్వశ్చన్ మార్క్ ఉందా? నా బైబిల్లోనే ఉందా? మీ బైబిల్లో కూడా ఉండే ఉంటుంది. నాకు కొంచెం మరి ఏమైందో అక్కడ ప్రింట్ ఎక్కువ ఉన్నట్టుంది, అది ఏటో కూడా అర్థం కావట్లేదు నాకు. బహుశా అది ప్రశ్నార్థకమని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ప్రశ్న అదేంటంటే కనుక మీ అవయములలో లేకపోతే మీ అవయవాలు నేటి దినాన పోరాడేది దేనికోసం? మీ భోగేచ్ఛల నిమిత్తమే కదా. ఎంతసేపు ఏదో సంపాదించుకోవాలనే విషయంలో పోరాటం, ఎవరితో అన్నా ఏదైనా కాజేయాలనేటువంటి విషయంలో పోరాటం, ఒకరిని మోసం చేయాలనేటువంటి విషయంలో పోరాటం, ఒకరికి అన్యాయం చేయాలనే విషయంలో పోరాడేవారు ఈరోజు ఎంతమంది ఉన్నారండి? ఒకరికి అన్యాయం జరగాలి, ఒకరికి కీడు జరగాలనేటువంటి విషయంలో పోరాడేవారు.
ఈరోజు చాలామంది ఉన్నారు పిల్లలు, మంచి కోసం పోరాడేవారు ఈ లోకంలో ఎవరు కనిపించట్లేదు, కానీ ఈరోజు నష్టం కోసం పోరాడేవారే చాలామంది ఈ లోకంలో మన కళ్ళ ముందుటున్నారు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, భోగేచ్ఛల విషయమే ఈరోజు అతిగా ప్రాకులాడుతున్నావేమో, పోరాడుతున్నావేమో. అయితే పిల్లరా, ఈరోజు మనం అనుభవించాల్సిన వాటి కొరకు, లేకపోతే మనము జీవించాల్సిన వాటి కొరకు, మన జీవనం కొరకు మనము కలిగి ఉండేటువంటి విషయంలో మనం పోరాడడం తప్పు కాదు. కానీ పిల్లరా, ఈరోజు మనము ఆత్మీయతలో పోరాడాల్సిన వాటి విషయంలో మనం పోరాడకుండా ఆ పోరాటాన్ని మరిచి ఈరోజు అనవసరమైన భోగేచ్ఛలు, పనికిరాని విషయాల కొరకు మనం పోరాడేవారిగా ఉంటే ఈ యొక్క సమయంలో అది సరికాదు అని ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు.